మేము సపోజ్ సువార్తకి వెళ్ళామంటే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కనీసం 150 మంది నుంచి 250 మంది వరకు వాళ్ళు వచ్చే దూరాన్ని బట్టి పలకరించి మరి మాట్లాడక పత్రిక ఇచ్చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరు మొదలు మాట్లాడరు. మేమే పోయేటప్పుడు కారు ఆపుతాం, ఏం పెద్ద అయినా బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, ఏం చేస్తుంటారు, పిల్లలు ఎంతమంది, ఏదో ఒకటి మాటలు చెప్పి వాళ్ళతోటి కలుగలుపుగా ప్రేమగా మాట్లాడి నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే నమ్మితే పరలోకానికి వెళ్తావు, లేదంటే భయంకరమైన నరకం ఉంది అని ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు 135,000 మందితో చెప్పాను నోటితోటి. నేను ఎవరిని, అన్యుణ్ణి. మీరంతా త్రాగుబోతులు కాదుగా, వ్యభిచారులు కాదుగా, దొంగలు కాదుగా, మరి మీరు ఎందుకు చెప్పలేరు చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకు మనమే వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఇప్పటి వరకు 825 కోట్ల మంది జనాభా ఉన్నారు. చాలా మందికి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలియదు. మనకి తెలుసు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మనం దేవుడి పిల్లలం, దాంతోపాటు దేవుడి పనివారం కూడా. మరి మనమే ఆయన పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? దయచేసి చేయండి మీరు కూడా. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. మీరు అంటే పాస్టర్లని లేదు, రెవరెండ్లని లేదు, బిషప్లని లేదు, సువార్తికులని లేదు, ఆడవులని లేదు, మగోళ్ళని లేదు. మీరు అంటే మనం అందరం. కనీసం మీ చుట్టుపక్కల వాళ్ళతోటైనా మీరు సువార్తను చెప్పాలి. మీరు సువార్తను చెప్పకపోతే మళ్ళీ మీరు అదే ఇంకా మళ్ళీ ఎందుకు నా నోటితోటి ఇన్నిసార్లు బాగోదు. తెలుసుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు భారతదేశానికి వచ్చెను, కానీ ఇక్కడ అందరినీ చంపెను. నా బైబిల్లో ఇదే ఉంది, మరి మీ బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది అని మన భారతదేశానికి అనేక మందిని పంపించాడు ప్రభు, కానీ వాళ్ళందరినీ చంపేశాడు. మీకు తెలుసా ఈ విషయం? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులండి. తెలుసా? వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. చాలా మంది తెలిసినట్లేదు, దేవునికి స్తోత్రం. ఈ 12 మందిలో ఒకరైన తోమా గారు. ఈ విషయం నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటాను, ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి. ఈ 12 మందిలో ఒకరైన తోమా గారు, యేసు ప్రభు వారు ఆయన భూమి మీద పుట్టాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, మనందరి కోసం బలి అర్పణ అయిపోయాడు, ఆయన చనిపోయాడు, ఆ తర్వాత పాతి పెట్టారు, మళ్ళీ తిరిగి 3 రోజులు లేచాడు, అనేక అద్భుతాలు చేశాడు, కొన్ని రోజులు అందరూ కనిపించాడు, ఆ తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నేను మరలా వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు.